కీర్తనలు 98 వచనం, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే, ఆయన వాక్యం చదువుతూ ఉంటే మనలో ఉన్నటువంటి రహస్య పాపాలు కనబడతాయి. అప్పుడు ఏం చేస్తాం? మనము దేవుని యొక్క కట్టడను బట్టి దాన్ని సరి చేసుకొని ముందుకు వెళ్తాం. అక్కడే ఉంది ఆశీర్వాదం. చాలామంది యొక్క అపోహ ఏంటంటే, నేను ఎలా బ్రతికినా ఏదో దేవునికి కానుకలు ఇచ్చేస్తే ఆశీర్వాదం వస్తుందని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, నిన్ను దుష్టత్వము నుంచి మళ్ళించి ఆశీర్వదించుట దేవుని యొక్క చిత్తము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎలా ఆశీర్వదిస్తున్నాడు? దుష్టత్వము నుండి మళ్ళించుట వలన. ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, కానీ దుష్టత్వం నుంచి మళ్ళించుకోవడానికి, మళ్ళడానికి ఇష్టపడరు.